మరి వీడియో పాతదో కొద్దో తెలియదు కానీ ట్విట్టర్లో దొరికిందన్నమాట. వాత్సాయన సూత్ర తగిడితా నేను చదవలేను, అందుకే తగిడితా అని అనమాట. శ్రీరెడ్డి అవతారం చూసారా? ఇది మన అసలు పని మాట. చూడు ఎంత చక్కగా ఉన్నావో. జగన్మోహన్ రెడ్డిని చూసి రెచ్చిపోయి చివరికి మనకి ఈ గతి పట్టించేసేటి. మామూలు దరిద్రం కాదు ఇది. అంత బతుకు ఇంటి వెనకాల చచ్చినట్టు ఎటువంటి డైలాగులు కొట్టేదానివి, ఎటువంటి డ్రెస్సులు వేసేదానివి. నన్ను ఎవ్వడూ ఏమీ చేయలేడు. జగన్మోహన్ రెడ్డి నా వెనకాల ఉన్నాడు, నేను ఎవరినన్నా కానీ ఎరగ తీసేస్తా. ఏరా ఊరే అరే ఎక్కేస్తాం అన్నాం. ఈ స్థాయికి తీసుకొచ్చాడు నేను జగన్ అన్న. ముందు నుంచి చెప్తానే ఉన్నా, వద్దు జగన్మోహన్ రెడ్డిని నమ్మ మాకు, నాకు తేట మునిగిపోతావు. తల్లిని చెల్లినే బయటికి గంటేసిన వ్యక్తి ఇవాళ రోడ్డు ఎక్కి చెల్లెళ్ళే పోరాటం చేస్తున్నారు. నేను అస్సలు దేకడం చెప్పానంటే వెళ్ళా. చూడు ఏమైంది వాళ్ళ అన్నీ ఇడిచేసి వాత్సాయన సూత్ర తగిడితా మొన్న మధ్యలో లేఖలు రాసేసావు కదా. ఇప్పుడు నా మీద కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేస్తే మా కుటుంబంలో ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగవని చెప్పేసి అని నువ్వు ఎలా డైరెక్ట్గా వీడియోలు చేస్తే పెళ్ళిళ్ళు జరిగిపోతాయా? నా టైటిల్ ఏంది, ఆ అవతారం ఏంది, ఆ చెప్పే విధానం ఏంది, ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోతాయా? నిన్ను ఆ స్థాయికి దిగదార్చేసాడు. చెప్తే ఎన్నావు కాదు. బోరుగాడు అనిల్ గడి పరిస్థితి ఏమైంది? ముందు నుంచి చెప్తానే ఉన్నాం కదా. వాళ్ళకి నీకు కూడా ప్రభుత్వం నుంచి గన్మెన్లు ఇచ్చేస్తారు ఇద్దరు. చాలాసార్లు అడిగింది, నాకు సెక్యూరిటీ కావాలి, నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా, నాకు నెలకి ఎంతో కొంత ఇవ్వండి. మీరు నన్ను కొద్దిగా ప్రోత్సహిస్తే నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఏకేస్తాను, మనతో మామూలుగా ఉండదు, ఎరగ తీసేస్తాను అంతే. ఇగో ఎలా ఎరగ తీసేస్తున్నావు కదా ఇక్కడ. ఎంత బతుకు ఇంటి వెనకాల చచ్చినట్టు ఏం పోయే కాలం అది. దయచేసి ఇలాంటి వీడియోలు గట్టి ఇంకెప్పుడు చేయమాకు నిజంగా. ఎందుకంటే నువ్వు రాసిన లేఖ ఏదైతే ఉందో నేను చదివాను అది. అందులో నువ్వు క్లియర్గా చెప్పావు కదా, కుటుంబ పరువు, ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు అని చెప్పేసి అని. మనం ఎలా డైరెక్ట్గా కామసూత్రాల గురించి ఉపన్యాసాలు ఇచ్చేసి అలా చేయాలి ఎలా చేయాలని మాట్లాడితే రేపు పొద్దున్న ఎవడో కూడా మీ ఇంట్లో ఆడపిల్లలను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాడు. ఇప్పుడు వచ్చేస్తాడా? ఈ వీడియోలు చూసిన తర్వాత వినిపించిన సమస్య అదే. చాలా వరస్ట్గా ఉంటుంది, అందుకని చెప్పేసి వినిపించట్లా. ఖాళీ చూపించి ఎందుకు మాట్లాడుతున్నా అందుకే ఈ స్థాయికి తీసుకొచ్చేసాడు అనమాట. కానీలే పోన్లే, ఎలాగైతేనే బతుకుతారు. చక్కగా రాజకీయాల గురించి మాట్లాడకుండా ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎలాగ మాట్లాడినావు కానీ ఫ్యూచర్లో కూడా ఏదో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పిలిచి అయ్యింది ఏదో అయిపోయిందిలే, మా వాళ్ళు ఎవరు నేను పట్టించుకోలేదు, మళ్ళీ నేను వచ్చాను కాబట్టి నేను ఎత్తి మీద కిరీటం పెట్టేస్తాను, నువ్వు రెచ్చిపో అంటే నమ్మమాక. మళ్ళీ నమ్మి జగన్మోహన్ రెడ్డి కోసం పోరాటం చేసావంటే ఇంక ఈ చెప్పడాలు కాదు, ఇంకా డైరెక్ట్గా ఆ స్థాయికి తీసుకెళ్ళిపోతాను నేను. అర్థమైందా? నాకైతే చూసిన చాలా బాధ వేసింది పాపం. చక్కగా వీకెండ్ చేతిలో ఒక వైన్ గ్లాసు లేదంటే మందు గ్లాసు ఏదో ఒకటి పట్టుకొని పైకల దాకా తాగేసి జగనన్న ఏసీ అన్న అందరినీ వేసేయడమే. ఇగో మన వీడియో చూసుకో ఒకసారి. ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను చూస్తుంటే జాలి వేస్తుంది, ఓ పక్కన జాలి వేస్తుంది, ఇంకొక పక్కన నిన్ను కరుణించకూడదు, నీ పైన జాలి చూపించకూడదు అనే ఒక ఫీలింగ్ ఒకటి ఉంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. మరి నిన్ను ఇప్పుడు అరెస్ట్ చేస్తారో మాకైతే అర్థం కావట్లా. అందరినీ అరెస్ట్ చేస్తున్నారు, అందరికీ టైం వచ్చింది, నీకు మాత్రం రాలా. నిన్ను కూడా అరెస్ట్ చేస్తే చూడాలని చెప్పేసి నా కోరిక ఖచ్చితంగా. ఎందుకంటే నిన్ను క్షమించకూడదు. గతంలో నువ్వు మాట్లాడిన మాటలో క్షమించే విధంగా ఉన్నాయంటే లేవు. 1-2 కేసులు పడి అరెస్ట్ అయ్యి బయటకు వస్తే అప్పుడు లైన్ అవుతావని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో, మరి మీ అరెస్ట్ ఎంతవరకు వచ్చిందో ఇవాళ కూడా అర్థం కావట్లా. పోనీ రాజకీయ విమర్శలు చేసిందా అంటే రాజకీయ విమర్శలు చేయాలా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని. రాజకీయ విమర్శలు కాదు, వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడితే ఆయనకున్న ఆరోగ్య సమస్యలన్నింటినీ తీసుకొచ్చి
నీకు ఆ జబ్బు ఉంది, నీకు ఈ జబ్బు ఉంది, నువ్వు అలాగా నువ్వు ఇలాగా నువ్వు అప్పుడు పోతావు నువ్వు ఇప్పుడు పోతావు అని చెప్పేసి వ్యక్తిగతంగానే పాలసీల విధంగా ఏ రోజు మాట్లాడాల. లోకేష్ గారు మాట్లాడితే ఆయన్ని వ్యక్తిగతంగానే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఎంతసేపు పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి అని చెప్పేసి అని వ్యక్తిగతంగానే మాట్లాడటం. అందుకే కదా ఈరోజు ఎవరు కూడా అయ్యో పాపం అని చెప్పేసి అని కూడా జాలి చూపించట్లేదు నీ పైన. చూపిస్తున్నారా? త్వరలో నువ్వు ఆ బోరుగాడు అనిల్ గాడు తర్వాత వర్రాగాడు ఈ ఇంటూ రవికిరణ్ గారు ముగ్గురు జైల్లో ఉన్నారు కదా, వాళ్ళ చెంతకే అతి త్వరలో నువ్వు చేరాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. చేరతావని చెప్పేసి అని చెప్పట్లే కానీ చేరాలని కోరుకుంటున్నా. త్వరగా నేను అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి లోపల పంపిస్తేనే కానీ ఇవి తగ్గించవు. ఇవి కూడా తగ్గించాలి. ఇవి కూడా మంచిది కాదు. ఇది కూడా సమాజానికి మంచిదని చెప్పి నేను అన్నాను. ఇది కూడా యూత్ని చెడగొట్టేసే ప్రయత్నమే. దీనిపైన కూడా కేసులు పెట్టాలి. వీళ్ళు రెచ్చగొట్టి వదిలేస్తున్నారు వీళ్ళంతా కూడా. ఇది సమాజాన్ని చెడగొట్టే ప్రయత్నంలో భాగమే. ఇదేం మంచిదో లేదంటే ఏదో తన పని తను చేసుకుంటుందని చెప్పి వదిలేస్తానికి లేదు. డైరెక్ట్గా అఫీషియల్గా తన సంపాదన కోసం యూట్యూబ్లో మీరు అలా చెయ్యండి మీరు ఎలా చెయ్యండి అని చెప్పేసి ఇక్కడ సూత్రాలు చెప్పేస్తుంటే చూసి కూడా చెడిపోడా. మరి ఇది కూడా రెచ్చగొట్టే వ్యవహారమేనా? ఎంతసేపు అదేనేమో. ఫేస్బుక్లో లైవ్ పెడితే ఇదే వ్యవహారం. ఫేస్బుక్లో లైవ్ పెట్టేసినా సరే ఇదే వ్యవహారం. ఎప్పుడు రీచ్ తగ్గిపోయినా ఎప్పుడు వ్యూవర్షిప్ తగ్గిపోయినా ఇంకా అదొక ప్రదర్శనశాల. మనం ఉచ్చరించలేని అని చెప్తున్నా ఉదాహరణకి. అదొక ప్రదర్శనశాల అయిపోద్ది. అప్పుడు 2 గంటలు 3 గంటలు పడుతుంది లైవ్. ఒక పక్క నుంచి తాగుతూనే ఉంటుంది. అక్కడ నాశనం చేసేయడమే, ఇక్కడ నాశనం చేసేయడమే. చెప్పు నీ వల్ల సమాజానికి ఉపయోగం అని చెప్పు. పిల్లలు నాశనం చేస్తానుక ఫాలోవర్స్ ఉన్నారు కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు ముఖం మీద కాంట్రీని చుమ్మేస్తారు. అర్థమైందా? ఇప్పుడు లేదు మీ కుటుంబ సభ్యులకి బాధ. ఇప్పుడు సిగ్గు అనిపించట్లేదు, ఇప్పుడు నామూసి అనిపించట్లేదా? ఇప్పుడు సంబంధాలు మీ కుటుంబంలో ఉన్న పిల్లలకి సంబంధాలు లేక పరిగెత్తుకొచ్చేస్తాయా? అయ్యి బాబాయ్ మీ సీరెడ్ అండి ఎంత చక్కగా కథలు చెప్తుందండి, ఎంత చక్కగా సూత్రాలు చెప్తుందండి. టైటిల్ వాత్సాయన సూత్ర తగిడిత అది చదవాలని చెప్తున్నా ఉదాహరణకి. ఎవరైనా చేసుకుంటాడా? నీ కుటుంబ పరువును మొత్తం తీసుకెళ్ళి నీ అంటే నువ్వు రోడ్డు నెట్టేస్తలేదా? కేసులు పెడితేనే రోడ్డు ఎక్కేస్తాం, రోడ్డుని పడిపోతాం, అవమానం మాకు, మా కుటుంబంలో పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వని మాట్లాడి నువ్వు ఇలా సూత్రాలు ఎట్ట చెప్పేస్తున్నావమ్మా? ఇలాంటి వ్యక్తుల్ని అసలు వదలకూడదు. దీనిపైన కూడా ఏదైనా ఒక కేసు లోపల హెక్ అయిపోతాము. అబ్బే ఇలాంటి సమాధానం చాలా ప్రమాదకరం. ఓ పక్కన మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. మనం ఏదో రకంగా ఏదో ఒక మూల అత్యాచారమనో లేదంటే మహిళలను వేధించారనో మానభంగాలనో అలాంటి వార్తలు వింటానే ఉన్నాయో. ఇలాంటి వాళ్ళు ప్రేరేపించడం వల్లే ఇలాంటి వీడియోలే కారణం. వీటితో పాటు ఇంకా చాలా దరిద్రాలు ఉన్నాయి కాదనట్లేదు. ముఖ్యంగా అఫీషియల్గా వీళ్ళు